దేశమంతా ఎదురుచూస్తున్న ఘడియలు సమీపించాయి. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్యగది తలుపులు తెరుచుకోనున్నాయి. ఉదయం 9:51 నుంచి 12:15 వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. ఈ నెల 14న భాండాగారంలోని మొదటి 2 గదుల్లో ఉన్న సంపదను బయటికి తీసి తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్కు తరలించారు. ఇక ఇప్పుడు రహస్య గదిని తెరిచి అందులోని ఆభరణాలను మరో తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచనున్నారు. ఆ తర్వాత భాండాగారాన్ని మరమ్మతుల కోసం పురావస్తు శాఖకు అప్పగిస్తారు. పనులన్నీ పూర్తయ్యాక సంపదనంతా రహస్య గదికి తెచ్చి లెక్కిస్తారు. అయితే ఇక్కడే మరో రహస్య గది ఉన్నట్టు చరిత్రకారులు చెబుతున్నారు. సొరంగ మార్గం ద్వారా వెళ్లగలిగితే ఆ గదిలో వెలకట్టలేని సంపద దాగి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. 1902లో బ్రిటిష్ అధికారులు ఈ గదిని వెలికి తీయటానికి ప్రయత్నించి విఫలమైనట్టు చెబుతున్నారు. పూరి రాజు కపిలేంద్రదేవ్ ఈ గదిలో కిరీటాలు, రత్నాలు పొదిగిన బంగారు సింహాసనాలు, పసిడి విగ్రహాలను దాచినట్టు చెబుతున్నారు. రత్న భాండాగారం తెరిచి సంపద లెక్కింపునకు శ్రీకారం చుట్టిన బీజేపీ ప్రభుత్వం సొరంగ మార్గం, రహస్య గదిని గుర్తించడంపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. విదేశీ దండయాత్రల సమయంలో పలుమార్లు ఉత్కళ సామ్రాజ్యంపై అటాక్స్ జరిగాయి. అయితే స్వామివారి సంపదను దోచుకోకుండా నాటి రాజు రహస్య గదులు నిర్మించి వాటిలో దాచినట్టు చెబుతున్నారు. రహస్య గదిలో సంపద ఉందన్న ఆధారాల మేరకు 1902లో బ్రిటిషర్లు సొరంగ మార్గం ద్వారా ఓ వ్యక్తిని లోపలికి పంపించారు. ఆ తర్వాత అతని ఆచూకీ తెలియలేదు. దీంతో ఆ ప్రయత్నం విరమించుకున్నారు. శంఖం ఆకృతిలో నిర్మించిన శ్రీక్షేత్రం ఆవరణలో రహస్య గదులు, మార్గాలు ఉన్నాయి అనటానికి ఆధారాలు ఉన్నా వాటిని ఎవరూ కనుక్కోలేకపోయారని అంటున్నారు చరిత్రకారులు.